వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అనమాట. ఇది 76 రిపబ్లిక్ డే కదా, సో అందరూ హ్యాపీగా రిపబ్లిక్ డే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మన చిన్నపిల్లలకి అయితే కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు, సండే పడింది, లేకపోతే స్కూల్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక్క మాట రిపబ్లిక్ డే గురించి చెప్పుకోవాలంటే, కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ అయ్యి మొత్తం పబ్లిష్ అయింది ఈ డే. సో అందుకని ఈ డేని ఫుల్లీ రిపబ్లిక్ డే, ఫుల్లీ ఇండిపెండెన్స్ డే అని అంటారు. లాల్బాగ్ బొటానికల్ పార్క్ అయితే వచ్చేసాము. ఎందుకు లాల్బాగే అంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయని విన్నాము, సో ఇక్కడికైతే వచ్చేసాము. యాక్చువల్గా అయితే లాల్బాగ్లో ఫ్లవర్ ప్రజెంటేషన్ జరుగుతుందన్నారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఫ్లవర్ ప్రజెంటేషన్ కాదు కదా, నా మైండ్ చాలా రిలాక్స్ అయిపోయింది. అంత గ్రీనరీగా, అంత పీస్ఫుల్గా, చాలా బాగుంది. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా అసలు క్రౌడీ అనేదే లేదు. అంటే చాలామంది ఉన్నారు, బట్ ఎక్కువ స్పేస్ ఉండేసరికి అంత క్రౌడీగా అనిపించడం లేదు, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అవుతాను, నాకు ఫ్లవర్స్ కనిపించాయి. యాక్చువల్గా ఫ్లవర్ ప్రజెంటేషన్ చూడాలంటే టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వీక్ డేస్లో అయితే అడల్ట్స్కి 80 రూపీస్, చిల్డ్రన్కి 30 రూపీస్. వీకెండ్స్లో వచ్చేసి అడల్ట్స్కి 100 రూపీస్, చిల్డ్రన్కి 30 రూపీస్ అనమాట. నార్మల్ డేస్లో ఎంత ఛార్జ్ చేస్తారో, అసలు అమౌంట్ ఛార్జ్ చేస్తారో లేదో నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే స్కానర్స్ అయితే ఉన్నాయి. ఏంటా ఈ స్కానర్స్ అని చూస్తే టికెట్ బుకింగ్ అనమాట. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అవేనండి ఫ్లవర్ ప్రజెంటేషన్ టికెట్ బుకింగ్ అనమాట. సో మేమైతే ఆన్లైన్లో పేమెంట్ చేసేసాము. మేము వచ్చింది ముగ్గురం కాబట్టి పర్ హెడ్ 100 రూపీస్ లాగా 3 మెంబర్స్కి 300 అయితే ఛార్జ్ చేశారు. ఓకే, 300 తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు చెక్కింగ్ కూడా జరుగుతుంది. సో చెక్కింగ్ చేసేసి మేము స్కానర్ కూడా చూపించేసాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎక్కడ చూసిన ఫ్లవర్స్, గ్రీనరీ, గార్డెన్, నేచర్, అంతే. నాకు ఇవి తప్ప ఏం కనిపించడం లేదు. నాకు మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే బోన్సాయ్ ట్రీస్ అనమాట. బయాలజికల్ స్టూడెంట్స్కి అయితే ఇది చాలా బాగా తెలిసి ఉంటుంది బోన్సాయ్ ట్రీస్ గురించి. యాక్చువల్గా అయితే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే చిన్న తొట్టిలో పెద్ద ట్రీస్ ఉంటాయి. అవి చూడడానికి చిన్నగా ఉన్న దానికి చాలా ఇయర్స్ ఏజ్ అయితే ఉంటుంది కదా. సో ఈ ఏరియా మొత్తం కూడా బోన్సాయ్ ట్రీస్ అయితే ఆక్యుపై చేసి ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా కొంచెం స్పేస్ అయితే ఉంది. దాని తర్వాత మేము అలా లోపలికి వచ్చిన తర్వాత కొన్ని ఫ్రూట్ స్టాల్స్, సమోసాస్, సమ్ ఐటమ్స్ అయితే స్టాల్స్ లాగా పెట్టారు. స్నాక్స్ అని చెప్పచ్చు, స్నాక్స్ లాగా కొన్ని స్టాల్స్ అయితే పెట్టేశారు. దాని తర్వాత మేము అలా లోపలికి అలాగా వచ్చేసిన తర్వాత మాకు అగ్రికల్చర్ ఫార్మింగ్ అయితే కనపడింది. సో అదైతే అగ్రికల్చర్ ఫార్మింగ్ సంబంధించిన స్టాలింగ్స్ అయితే అన్నీ పెట్టేశారు. స్టాల్స్ అంటే మీరు ఏవేవో అనుకోకండి, లైక్ వాళ్ళే ఏమంటారు, రాగా హనీ తయారు చేయడం, మాన్యువల్గా హనీ రెడీ చేయడం, తర్వాత కొన్ని సీడ్స్ అవన్నీ కూడా వాళ్ళు షోకేస్ లాగా పెట్టారు. లైక్ మన స్కూల్లో సైన్స్ డే జరిగినప్పుడు అన్ని ప్రజెంటేషన్ ఇస్తాం కదా, అలాగా అగ్రికల్చర్లో అనమాట ఇలాగ అన్నీ పెట్టేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. అలాగే అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెన్సో దాని డెమో మొత్తం కూడా వాళ్ళు ప్రజెంట్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అది అయిపోయిన తర్వాత మేము అలా బయటకు వచ్చాము. రైట్ సైడ్ చూడగానే అన్ని రకరకాల ఫ్రూట్స్ అయితే స్టాల్స్ ఉన్నాయి. ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయన్నమాట. మామూలు దొరికే ఫ్రూట్స్ కాదు అవి, ఇండియాలో దొరికే ఫ్రూట్స్ కాదు, డిఫరెంట్ విదేశీ ఫ్రూట్స్ అంటారు కదా, అలాంటి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వైడ్ రేంజ్ ఆఫ్ రేర్ ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అవైలబుల్ అనమాట. సో మామూలుగా అయితే మనకి ఇండియాలో అన్ని రకాల ఫ్రూట్స్ ట్రీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయి కూడా. బట్ ఇక్కడున్న ట్రీస్ ఏంటంటే రేర్గా దొరికే ఫ్రూట్స్ అనమాట. నేను రేట్లు కూడా అడిగాను, మనకి చీప్ అండ్ బెస్ట్లోనే దొరుకుతున్నాయి. ఒక్కొక్క ట్రీ వచ్చేసి 200 అంట. సో డిఫరెంట్ ఫ్రూట్స్ ట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ, అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి.
సో చూసేయండి నాతో పాటు మీరు కూడా. అలా మేము అదంతా తిరిగేసిన తర్వాత మాకు కొంచెం టైం కావాలనిపించింది, కొంచెం బ్రేక్ ఇద్దామని చెప్పేసి మేమైతే తిరిగి కొంచెం అలసిపోయామన్నమాట. కొంచెం బ్రేక్ ఇద్దామని ఇదిగో పోహా అయితే మా పీజీ మెస్లో పెట్టారనమాట. పోహా తీసుకున్నాము. నేచర్ అయితే చాలా బాగుంది, గ్రీనరీగా ఉంది. ఈ నేచర్కి ఇక్కడ కూర్చొని ఇలాగ తింటూ ఉంటే చాలా బాగుంది. నాకైతే నిద్ర వస్తుంది. ఇక్కడ చాలామంది పడుకున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు. నేనైతే తింటున్నా ప్రస్తుతానికైతే, ఎందుకంటే చాలా ఆకలిగా ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎట్లాంటి అయినా ఎలా వెళ్ళాలన్నా కూడా అర్థం కాదు. కానీ మనకైతే అయినా ఇక్కడ మనకు ఒక రూట్ మ్యాప్ అనేది ఒకటి ఉంది అనమాట. రూట్ మ్యాప్ చూసి వెళ్తూ ఉన్నాము. బట్ కష్టమే, ఈ రూట్ మ్యాప్ చూసుకుంటే వెళ్ళడం అంటే చాలా కష్టము. సో నేచర్ను చూసుకుంటే అలా వెళ్ళిపోతూ ఉండాలా. సో అలాగా మేము వస్తూ ఉంటే అయినా మాకు ఇక్కడ లోటస్ పాండ్ అనేది ఒకటి కనపడింది. సో ఏందని చూడంగానే మాకు చాలా బాగా అనిపించింది. మామూలుగా లోటస్ పాండ్ అంటే అయినా ఎలా అంటే అలా ఉంటుంది కదా లోటస్ చెట్లు, కానీ ఇక్కడ మాత్రం ఒక నీట్గా పైప్లో ఒక లైక్ సైంటిఫిక్గా పెట్టినారు. సో అవి డ్రాగ్ చేసుకోవచ్చు, అలా లాగేసి అన్నీ తీసేసుకొని మళ్ళీ దొబ్బేయచ్చు అనమాట నీటిలో. చాలా నీట్గా అనిపించింది. లైక్ ఈ పాండ్ కూడా చాలా నీట్గా ఉంది కదా. సో ఇంకో విషయం ఏంటంటే మనము బెంగళూరుని గార్డెన్ ఆఫ్ ది సిటీ అంటాం కదా. సో నేను ఇన్ని రోజులు బెంగళూరులో ఆల్మోస్ట్ నేను ఒక 4 years నుంచి ఉన్నాను, కానీ ఎప్పుడు అలా అనిపించలేదు. అంటే అనిపించింది కానీ మరీ అంత గార్డెన్ ఆఫ్ ది సిటీ అనిపించలేదు. కానీ ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు రియల్గా గార్డెన్ ఆఫ్ ది సిటీ అనే చెప్పాలి. మొత్తం గ్రీనరీనే, చాలా బాగుంది అని ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది కదా. నా బ్యాక్ సైడ్ అంతా బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. ఇదే బ్యాంబూ ట్రీస్ మన సైడ్ కనుక ఉండింటే ఈ పాటికల్లా మొత్తం లేపేసేటోళ్ళు, కానీ ఇప్పటికీ ఇక్కడ ఇలానే పెట్టినారు. చాలా బాగుంది కదా. చాలా నాకు తెలిసి చాలా ఏజ్ ఉన్నట్టుంది. ఒక్కొక్క బ్యాంబూ ట్రీ మామూలుగా చిన్నగా ఉంటాయి, కానీ అక్కడ చూస్తున్నారు ఎంత అలా ఉన్నాయో. సో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బాగా ప్రశాంతంగా కూర్చోడానికైతే చాలా బాగుంది. చాలా అసలు ఎంత పీస్ఫుల్గా కూర్చుంటారంటే నాకు తెలిసి ఇక్కడ మార్నింగ్ కనుక వచ్చినారంటే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి వెళ్ళిపోతారు. చాలామంది వాళ్ళు ఫుడ్ క్యారియర్స్ అంటే లైక్ క్యారీ తెచ్చుకున్నారనమాట. ఫుడ్ ఇక్కడే మంచిగా చాపేసుకొని కూర్చొని ఫుడ్ తినుకుంటా హ్యాపీగా ఉన్నారు. ఇది ఒక మంచి ఫ్యామిలీ 1 day స్టే చేయడానికైతే అయినా చాలా బాగుంటుంది. ఈ ఏరియా అయితే అయినా నేను ఖచ్చితంగా సజెషన్ చేస్తాను బెంగళూరులో అయితే. చిల్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మనం మెయిన్ చూడాల్సిందే ఫ్లవర్ గార్డెన్ కదా, ఫ్లవర్ ప్రజెంటేషన్ కదా. మెయిన్ ఈ ఫ్లవర్ ప్రజెంటేషన్ గురించి చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఫ్లవర్ ప్రజెంటేషన్ 2 times జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి January 26, సెకండ్ వన్ వచ్చేసి August 15 అనమాట. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక కాన్సెప్ట్ తీసుకుంటారనమాట. ఈ ఇయర్ వచ్చేసి వాల్మీకి కాన్సెప్ట్ తీసుకున్నారు. వాల్మీకి యొక్క జీవిత చరిత్ర మొత్తం రామాయణం గురించి కొన్ని స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో అవన్నీ మీకు చూపిస్తాను. అవైతే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా రామాయణాలు కానీ అలాంటివి తెలియని వాళ్ళకి ఇది చూపిస్తే వాళ్ళకి చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారనమాట. అది మెయిన్. ఫ్లవర్తో డెకరేట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. రేర్గా దొరికే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఫ్లవర్ ప్రజెంటేషన్ 10 to 15 days అయితే జరుగుతుంది. యాక్చువల్గా 4-6 days నుంచి జరుగుతుంది. మేము రాలేకపోయినాము. ఈరోజు అయినా రావాలని చెప్పేసి ఈరోజు అయితే వచ్చేసాము. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఆ ఫ్లవర్ ప్రజెంటేషన్ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మేము 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో సపోర్ట్ us, లైక్, షేర్, కమెంట్.